అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోలో శివుని ఆవిర్భావ కథ అనగా లింగోద్భవ కథ గురించి చెప్పబోతున్నాను. నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం కథలోకి వెళ్దామండి. ఒకనాడు బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి తమలో తాము ఎవరు గొప్ప అనే వివాదంలో పడిపోయారంట. ఇద్దరు తామే సృష్టికర్త అని, తామే పరమాత్మ అని వాదించుకుంటున్నారంట. అదే సమయంలో అకస్మాత్తుగా వారిద్దరి మధ్యన ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం అగ్ని రూపంలాగా అంతులేని వెలుగుతో కూడిన ఒక స్తంభంలాగా ప్రత్యక్షమైందంట. ఆ జ్యోతి స్తంభం యొక్క ప్రారంభం ఎక్కడో, ముగింపెక్కడో ఎవరికీ తెలియలేదంట. అది కనుగొనడానికి విష్ణుమూర్తి వరాహ రూపాన్ని ధరించి ఆ స్తంభం అడుగులు వెతకగా ఆయనకు ఎక్కడా అంతం కనబడలేదంట. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా హంస రూపాన్ని ధరించి పైవైపుగా ఎగిరిపోయి జ్యోతి యొక్క ముగింపు కోసం వెతికారంట. వారిరువురు వెనక్కి తిరిగి వచ్చేసి తమ తమ అనుభవాల్ని ఇలా చెప్పుకున్నారంట. విష్ణుమూర్తి మాత్రం వినయంగా నిజం చెప్పారంట. నేను ఎంత దూరం వెళ్ళినా ఆ జ్యోతి యొక్క ముగింపు నాకు కనబడలేదు అని. కానీ బ్రహ్మ మాత్రం అహంకారంతో నాకు ఆ జ్యోతి యొక్క ముగింపు కనిపించింది అని అబద్ధం చెప్పారంట. అప్పుడు ఆ జ్యోతిర్లింగం నుండి పరమేశ్వరుడే స్వయంగా ప్రత్యక్షమయ్యారంట. ఇలా అన్నారంట పరమేశ్వరుడు బ్రహ్మతో, బ్రహ్మ, నీవు అహంకారంతో అబద్ధం చెప్పావు, అందుకే నిన్ను ఎవ్వరూ భూలోకంలో పూజించరు అని. విష్ణుమూర్తితో ఇలా అన్నారంట, విష్ణు, నీవు చాలా వినయంగా నిజాన్ని చెప్పావు, అందుకే నీవు భూలోకంలో శాశ్వతంగా పూజించబడతావు అని. ఈ విధంగా పరమేశ్వరుడు విష్ణుమూర్తికి వరాన్ని ఇచ్చారంట. ఆ జ్యోతిర్లింగమే శివుని ఆవిర్భావ రూపమని, లింగోద్భవమని పిలుస్తారంట. శివుణ్ణి ఆదిదేవుడు అని కూడా పిలుస్తారంట. ఎందుకనగా శివునికి ఆది లేదు, అంతము లేదు. ఆయనకి ఆది ఎక్కడో, అంతం ఎక్కడో ఎవరికీ తెలియదు. అందుకే ఆయన్ని ఆదిదేవుడు అని కూడా పిలుస్తారంట. ఆయనే స్వయంభూ, ఆయనే నిత్యుడు కూడా. ఇదే అండి ఈ లింగోద్భవ కథ. ఈ లింగోద్భవ కథ నుండి మనకు వినయము, సత్యము మరియు అహంకార రహిత జీవితము చాలా అవసరమని తెలుస్తుంది. శివుని రూపమే సత్యము, శివుని రూపమే జ్ఞానం యొక్క ప్రతీక అని కూడా. ధన్యవాదాలండి. ఓం నమః శివాయ.